చరిత్రను గమనిస్తే ఏ నాయకుడైనా వ్యవస్థాగతమైన దాడులను ఎదుర్కొని నిలబడినప్పుడు అది వారి రాజకీయ ఎదుగుదలకు క్యాటలిస్ట్ గా పనిచేస్తుంది. 2019లో జగన్ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా సిమిలర్ గా అనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో అప్పటి అధికార పక్షం జనసేన పార్టీ జగన్ ను ఒంటరిని చేసే ప్రయత్నం చేశాయి. కేసులు, సిబిఐ విచారణలు, అనేక ఆరోపణలు చేసి జగన్ ను కృంగదీయాలనే ప్రయత్నం చేశాయి. అయితే కుట్రల సిద్ధాంతం ప్రజలకు తెలిసిపోయింది. దీంతో సింగిల్ గా 151 సీట్లు గెలిచి రికార్డు విజయం దక్కించుకున్నారు వైఎస్ జగన్. నేడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా కేటీఆర్ అలాగే ఇతర కీలక నేతలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాత కేసులను తిరగదోడడం, ఫార్ములా ఈ, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై విచారణలు వేగవంతం చేయడం వెనక పక్కా రాజకీయ కోణం ఉందని బహిరంగంగానే తెలిసిపోతోంది. రాజకీయాల్లో కేసులు వేయడం అనేది ఒక వ్యూహమైతే దాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్థితి గతంలో లేదు. రకరకాల మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. వారికి కూడా ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నొక్కాలో కూడా బాగా తెలిసిపోయింది. ఒక నాయకుడిని లేదా పార్టీని కేవలం కేసులతోనే అణచివేయాలని చూడడం చేతగానితనంగానే భావిస్తారు ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తన అధికారాన్ని ఉపయోగించి విచారణ సంస్థల ద్వారా బీఆర్ఎస్ గొంతు నొక్కాలని చూస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రతి కేసును కోర్టులో సవాల్ చేస్తూ కౌంటర్లు ఇస్తోంది. జగన్ అప్పట్లో ఎలాగైతే పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యారో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవుతున్నారనే చెప్పాలి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించినప్పటికీ బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చింది. అనేక చోట్ల కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడిందని కోర్టులు కూడా జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఎదురుదాడి అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. 2019లో జగన్ మీద ఇలాగే ప్రవర్తించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాతి పరిణామాలు ఆయన్ను ముఖ్యమంత్రిని చేశాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న ఈ కక్ష సాధింపు రాజకీయాలు హద్దులు దాటితే అది తిరిగి గ్యారంటీగా బీఆర్ఎస్ కు జీవం పోసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మరి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? మీ కామెంట్లు తెలియజేయండి.